హే గాయ్స్, మేము సండే తూండిల్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అది వచ్చేసి ఈసీఆర్ రోడ్ లో ఉంటది. సో అక్కడ కొంచెం పెట్స్ ఇవన్నీ ఉంటాయంటే ఇంకా పిల్లలకి బాగుంటుందని చెప్పి మేము అక్కడికి వచ్చాము. ఆఫ్టర్నూన్ డక్స్ అయితే అసలు హై గ్రిప్ బౌలింగ్ చేసాడు వాటి. అండ్ ఇక్కడ ఏమంటే అన్ని లైవ్ ఫిషెస్ అండ్ లైవ్ క్రాబ్స్ ఇట్లా కోసి మనకి అప్పటికప్పుడే వండిస్తారు అనమాట. మేము వచ్చేసరికి అందరూ ఆర్డర్ చేసి తినేసారు. మా క్రాబ్స్ లేవు, సో ఇంకా మేము ఓన్లీ ఫిష్ మాత్రమే తిన్నాం అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇవన్నీ మేము ఆర్డర్ చేసుకొని ట్రై చేసాం. పర్వాలేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఒక్క బిర్యానీ తప్ప వరస్ట్ బిర్యానీ అది మాత్రం. ఎందుకంటే అది తమిళనాడు స్టైల్ అనమాట. అబ్బా అసలు కూరన్నం తిన్నట్టే ఉంది. నాకు క్రోకోడైల్ బ్యాంక్ అని పక్కనే ఉందంట. సో అక్కడికి వెళ్ళాం మేము. అక్కడ జస్ట్ ఒక 400 అయింది 4 people కి టికెట్స్. సో ఇంకా మేము ఎంటర్ అయిపోయాం లోపలికి. స్టార్టింగ్ లో అక్కడ ఏమంటే స్నేక్స్ కి విషం ఎలా తీస్తారని చూపిస్తారంట. కానీ పిల్లలు ఉన్నారు కదా, ఎందుకులే అని చెప్పి మేము పోలేదు. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా అట్లా సైట్ సీయింగ్కి పోయాం అనమాట. ఇంకా అక్కడ తాబేళ్ళు, స్నేక్స్, ఇంకా క్రోకోడైల్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ క్రోకోడైల్స్ ఏముందిలే, మన తిరుపతిలోనే నెహ్రూ జువాలజికల్ పార్క్ లో ఉంది కదా మంచి క్రోకోడైల్స్, అయ్యే చూడొచ్చు కదా ఇక్కడికి ఎందుకు అని చెప్పి నేను అంటూనే ఉన్నాను. బట్ నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు ఏమి ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్రోకోడైల్స్ ఉన్నాయా అని. అండ్ ఇక్కడ క్రోకోడైల్స్ నోరు తెచ్చుకొని పట్టుకొని అది నిద్రపోతున్నాయంట నోరు తెచ్చుకొని. అసలు అవి వాటర్లో మూవ్ అవుతున్నట్టు కూడా తెలియట్లేదు నాకు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టా కాబట్టి సైన్ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి అసలు అవి ఎంత డిస్టర్బ్ చేసినా ఆ నాచు మాత్రం డిస్టర్బ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ రకరకాల తొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా నేను చూడాలనుకున్న క్రోకోడైల్ ఒకే ఒక క్రోకోడైల్ ఏంటంటే అది లూయి వుటాన్ అండ్ సమ్ అదర్ ఫ్యాషన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఐ మీన్ లెదర్ బ్యాగ్స్ అండ్ లెదర్ బెల్ట్స్ అండ్ కొన్ని ఫ్యాషన్ ఇండస్ట్రీ అంతా ఈ క్రోకోడైలే, మోరలెక్స్ క్రోకోడైల్ అంట. ఈ క్రోకోడైల్ స్కిన్నే వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే దీని మీద స్కాల్ప్స్ అంతా కరెక్ట్గా ఫామ్ అయి ఉంటాయంట. సో ఇవి తగ్గిపోతున్నాయని చెప్పి దీన్ని నీట్గా జనరేట్ చేయడానికి చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా, క్రోకోడైల్ ఎగ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు, ఇద్దరు వర్కర్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరు వచ్చి చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసారా నోరు ఎంత బాగా తెచ్చిపెట్టుకున్నాయో అసలు. చేయి పెడితే లటక్కలు కొరికేస్తుంది అది. ఇక్కడ టర్టిల్ ఎగ్స్ నుంచి క్రోకోడైల్ ఎగ్స్ దాకా కరెక్ట్గా ఫామ్ చేస్తున్నారు, ఎగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. అండ్ ఇక్కడ ఒక స్కిన్, క్రోకోడైల్ స్కిన్ కనిపిస్తుంది కదా ఈ క్రోకోడైల్, అదేంటంటే 16 feet లాంగ్ క్రోకోడైల్ అంట. అది రీసెంట్గా 2020లో చనిపోయిందంట. ఇక్కడ ఉండేదంట ఆ క్రోకోడైల్. సో దాని గుర్తుగా చర్మం అలా పెడుతున్నారు. అండ్ దాని యొక్క ఎగ్స్ని కూడా తీసుకొని రీజనరేట్ చేయడానికి చూస్తున్నారు. అండ్ మీరు మీ పిల్లలతో ఖచ్చితంగా వెళ్ళండి గైస్, ఇట్ విల్ బి గుడ్.